నేను సొంతంగా ఏదైతే నేను చెప్పను. అది దాని గురించి మాట్లాడతామని ఈరోజు నేను చెప్పగలను. ఎందుకంటే పరిస్థితి కొద్దిగా ఈ విషయంలో మనము వారికి బోధించకపోతే, తెలియజేయకపోతే మనం వారు తెలుసుకోలేరు. కాబట్టి నేను చెప్పడానికే నేను వచ్చాను. నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా చెప్పకూడదు అని నేను అనుకున్నాను, కానీ పరిస్థితిని బట్టి తప్పని పరిస్థితిలో ఈరోజు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రైట్, మనం దేవుడు మాకు ఎప్పటికే సమయం కూడా కాలాతీతం అయిపోయింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మోహనతుల సర్వశక్తుల సంపూర్ణ దేవా, ఇదిగో ప్రభా, మధ్యాహ్న సమయంలో మరోసారి నీ యొక్క నామని జ్ఞాపకం చేసే కృప మాకు అనుగ్రహించడానికి ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నా యొక్క బిడ్డలు సీయోను సంఘంలో విశ్వాసులు, బలమైన విశ్వాసులుగా దేవా మీరే తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా హృదయాన్ని నాటకం ప్రార్థిస్తున్నాను. అనంతర సహాయం గ్రహించండి. త్రోవలో పడిన విత్తనంలా కాకుండా మంచి నేలలో పడిన విత్తనం అలా ఫలింపజేయమని, ప్రారంభం దశల వరకు మీరే నడిపించమని, ప్రాత్మకాల శక్తులు శోధించి కూడా మీరే కాపాడి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఇక్కడ మనకి 7వ అధ్యాయము 15వ వచనంలో మరి అబద్ధ ప్రవక్తలు అన్నటువంటి మాట వాడారు. ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు నిజమైనటువంటి ప్రవక్తలు అన్నటువంటి ప్రవక్తలు అంటే ఆ రోజులో ప్రవక్తలు ఉన్నారు, కానీ ఈ రోజు కూడా మేము ప్రవక్తలము అని చెప్పుకుంటున్నటువంటి వరకు కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ సంఘంలో బోధకులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, సువార్త ప్రకటించే వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అంటే ఎవరెవరు వారి డ్యూటీలో వాళ్ళు చేస్తున్నారు, ఎవరి పనిలో వాళ్ళు మనమందరం కూడా చేసుకుని వెళ్తున్నాం. మీరు అనుకోవచ్చు మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కూడా, మీరు దేవుని వాక్యం చెప్పేవారు కూడా మీరు ఉన్నారు, మీలో ఉన్నారు. అయితే ఇక్కడ మాట్లాడుతున్నాడు అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త పడుడి అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అని మనకు అంటున్నారంటే వారు మనల్ని చెడగొట్టడానికి మన మధ్యకి వస్తారు. అయితే వారు దేనితో పోల్చారు అంటే క్రూరమైన తోడేళ్ళు అంటారు. క్రూరమైన తోడేళ్ళు అంటే మన సర్వభాషణ ఏమంటారు? ఒల్లాంజీనా? తోడేళ్ళు అంటే నక్కలు, క్రూరమైన తోడేళ్ళు. మన మేకతోలు కప్పుకొని, గొర్రెతోలు కప్పుకొని వస్తున్నటువంటి క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యన వస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త పడకపోతే సంఘాన్ని కూడా కానీ, కుటుంబాన్ని కానీ, సమాజాన్ని కానీ నాశనం చేయడానికి వారు వస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. అలాగే 24వ అధ్యాయము అందులోనే 4-11 వచనంలో కూడా ఒక మాట ఉంది. అందులోనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. యేసు వారితో ఇట్లనే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. అంటే నేనే క్రీస్తు, నేనే గొప్పవాడిని, నేనే అద్భుత కార్యాలు చేస్తాను, దేవుని పంపినటువంటి గొప్ప ప్రవక్తని, నాకంటే లోకంలో ఎవరు లేరు, నాకంటే మరి గొప్ప విశ్వాసులు ఎవరు లేరు అని మన మధ్యకి వస్తారు. మన మధ్యకి వచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నము చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వారు దేనితో పోతారు? గొర్రె తోలు కప్పినటువంటి తోడేలు. వారు ఎలాంటి వారు అంటే క్రూరమైన జంతువు. క్రూరమైన జంతువు ఎందుకు అని అంటామంటే బ్రతకుండగానే సంపి తినేటటువంటి వాటినే ఏమంటారు? క్రూరమైనటువంటి వారు. మీరు తోడేలు ఎప్పుడైనా చూసారా? ఒలా తగిలిపో
పడాలి అన్న విషయాన్ని కూడా చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం. 1 యోహాను 1వ అబద్ధ ప్రవక్తల అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్త పడాలి. రెండు విషయాలు మనం తెలుసుకుందాం. వీటిలో 1వది అబద్ధ బోధకుల విషయమై జాగ్రత్త పడాలి అన్నటువంటి అంశాన్ని మనం చూసుకోవాలి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరీక్షించుడి అంటే అర్థమేంటి? కనిపెట్టండి, కనిపెట్టండి అని మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క ఆత్మ నమ్మక అంటే ఈ లోకంలో అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు, మన మధ్యకు వస్తారు. వారు మేమే ఆత్మ కలిగినటువంటి వారు, మేమే పరిశుద్ధాత్మ కలిగినటువంటి వారు, మేమే అద్భుతాలు చేస్తాము, మేమే ఆ స్వస్థత వరాలు మాకే ఉన్నాయి అని మీ దగ్గరకు వస్తారు. కానీ అవి దేవుని, అవి అన్నిటి కూడా మీరు నమ్మకండి. అది దేవుని ఆత్మదా దయ్యాలకు ఆత్మదా అన్నట్టు మీరు పరీక్షించండి అని దేవుడి వాక్యం చెప్తుంది. నా మాట కాదు, ఇది నేను అంటున్నానా? ఇది ఎవరు చెప్పాలి మాట? ఆ రోజు యోహాను భక్తుడు పద్మాసు దీపంలో ఉన్నప్పుడు, అతను సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక సంఘాలు చెడుగుడుతూ వస్తున్నటువంటి ఆ యొక్క సంఘ విద్రోహ శక్తులు అబద్ధ బోధకుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అతను కూడా ఆ రోజు యోహాను భక్తుడు కూడా సంఘం ఏర్పాటు చేసుకుని వస్తున్నప్పుడు ఆ సంఘంలో అబద్ధ ప్రవక్తలు ప్రవేశించి ఆ సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు ఈ మాట మాట్లాడిన మాట ఆ రోజు. అందుకని అబద్ధ ప్రవక్తలు మన మధ్యకు వస్తారు. అందుకని చూడమన్నాడు, మీరు బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటే నమ్మకండి. ప్రతి ఒక్కరి ఆత్మ వచ్చి నాకు వచ్చినటువంటి నాలో పరిశుద్ధాత్మ ఉంది, నాకు స్వస్థత అని చెప్పినట్టు ప్రతి ఒక్కరు నమ్మకండి. ఏమన్నాడు? ఆత్మలు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అన్నాడు. నేను అంతకు ముందు కూడా ఒకసారి మీకు చెప్పాను. మా సంఘాలలో ఇవిరి సంఘంలో వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. గొప్ప ప్రార్థన పనులు, గొప్ప ప్రార్థన పనులు. అబ్బా ప్రార్థన చేస్తే స్వస్థత, ఏం చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తే పడిపోయి గిరిగిరి కొట్టుకున్నాను. తీరా చూస్తే రాత్రి ఉన్నారు, రెండో రోజు ఉన్నారు. ఆ రెండో రాత్రికి ఎవరు లేనప్పుడు సామాన్లు దొంగతనం చేసుకుని భార్య భర్త. అంటే మీ దగ్గర ఎలాంటి వారు వస్తారు? మా మేకతోలు కప్పినటువంటి తోడేలు కలిగిన క్రూర జంతువులు వస్తారు. నుండి మనం వేరైపోతాం. అంటే ఇప్పుడు సంఘాలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఇదే. మన సంఘాలలో జరుగుతున్నటువంటి తంతు ఇదే. మీరు వేరు, మేము వేరు. మీరు పాపులు, మేము పరిశుద్ధులు. అందుకని మీరు ఇచ్చే ఆహారం మేము తినము, మేము పరిశుద్ధులము. ఇప్పుడు సంఘంలో ఏమొచ్చింది? భేదాలు వచ్చాయి. ఎందుకు అంటే మనం ఇలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినడం లేదు కాబట్టి, దేవుని వాక్యం ఇక్కడ పరీక్షించడం లేదు కాబట్టి దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఆహారం గురించి తర్వాత నేర్చుకున్నాను నేను, దాని గురించి సపరేట్ గా తీసుకున్నాను. ఆహారం గురించి తెలుసుకున్నాను, బోధ గురించి మాత్రం ఈ రోజు నేను చెప్తున్నాను. ఆహారం గురించి ఉంది, దాని గురించి ఎందుకు ఏట ఆహారం తినాలా తినకూడదా అనేది దేవుని వాక్యంలో ఉంది. దాని గురించి నేను చెప్తాను. దాన్ని బట్టి వారు అబద్ధ ప్రవక్తల బోధకుల నిజమైనటువంటి బోధకుల అనేటువంటిది మీకే తెలుస్తుంది. అందుకబట్టి మీరందరూ కూడా గమనించండి. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు. నేను అంటే ఎవరక్కడ? పౌలు, అపోస్తలుడైన పౌలు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు అంటే సంఘాన్ని పాడైన వారు పట్టించుకోరు. సంఘాన్ని పాడు చేసే వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. ఒక సంఘం, నేను ఒక మాట చెప్తాను. ఇదే సంఘం కూడా వ్యక్తుల గురించి నేను మాట్లాడుతున్నా. నేను ఎప్పుడు ఎక్స్ట్రా గా ముఖాముఖి నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను. మన ద్వారా నీవు
దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నేను చెప్పింది కాదు, దేవుడు వాక్యం చెప్తుంది. అందుకబట్టి దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా మనం ఏ పని కూడా చేయడానికి వీలు లేదు. అందుకనక వారు కనికరించిన సంఘం పాడైపోయి సంఘం పాడైనా పట్టించుకోరు. దాని గురించి అనవసరం. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వస్థత కోసం, వాళ్ళ వారి కోసం తప్ప సంఘం పాడైపోయిన సంఘం గురించి పట్టించుకోరు. కనికరం లేదు. గమనించండి సహోదరులారా, మీరు ఇక్కడ ఉండాలి సరే మేల్కోండి. అలాంటి వారు ఏమన్నాడంటే దూరంగా వెళ్ళండి. ఏమన్నా దానికంటే అంతకు మునుపు మనం నేర్చుకున్నాం ఏది 16-17 రోమా 16-17 వారి నుండి తొలగిపోవుడి అని ఉంది. అలాంటి వారి నుండి మీరు వేరైపోవాలి. అలాంటి వారితో మీరు సంఘర్షణ చేయకండి. అలాంటి వారు బోధకులు చెప్పి బోధకుడు నేనే నిజమైన బోధకుడు చెప్పే వారి దగ్గర నుండి మోసం చేసే వారితో దూరంగా ఉండండి. దేవుడు వాక్యం పడతారు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట నేను చెప్తున్నాను. వారిని తొలగిపోవుడి అంటే అర్థం ఏంటమ్మా? వారి దగ్గర వెళ్ళకండి. వారు మిమ్మల్ని మోసం చేసి అన్యాయానికి గురి చేస్తారు. మీరు నిజమైన పాపంలో నెట్టేస్తారు. కాబట్టి వారిని మీరు వేరైపోండి. మీరు దేవుడి వాక్యం ఏదైతే ఉందో దాని ప్రకారం జీవించండి అని దేవుడి వాక్యం మనతో చెప్తుంది ఈరోజు. అందుకని మనం దేవుడి వాక్యం ప్రకారం వెళ్ళాలి తప్ప మనుషులు చెప్పినటువంటి వారి ప్రకారం మనం వెళ్ళకూడదు. అలాగే చూద్దాం ఆ 2 కొరింథీ 11వ అధ్యాయం 11వ వచనం ఎలా వస్తారో కూడా చూద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయం 11వ వచనం. చదవండి. 11వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క ఆ అపోస్తలుల వేషము ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తలులను మోసకాండకు పరివారై ఉన్నారు. ఇది ఎవరు మాటది? అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాట. కొరింథీ సంఘానికి రాసాడు, లేఖ రాసాడు, ఉత్తరం రాసాడు. వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని మీ దగ్గరికి వస్తారు. మేమే నిజమైనటువంటి బోధకులు, మేమే అపోస్తలు, దేవుని దగ్గర పంపించినటువంటి వారు మేమే. మేము తప్ప ఎవరు కాదు. మీ ఊర్లో పనిచేస్తున్న భాష అనుకుంటున్నారా? కాదు, మేమే. వారు మీ దగ్గరికి వస్తారు. తర్వాత ధరించుకొని దొంగ అపోస్తలు. వారంటే ఎలాంటి వారట? దొంగ అపోస్తలు. తర్వాత మోసం చేసేవారు, దొంగ ప్రవక్తలు, దొంగ బోధకులు మన దగ్గరకు వచ్చి మోసం చేస్తారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వారు, మోసపోతున్నటువంటి వారు, మోసపోయిన వారు ఎవరు తెలుసా? అమాయకులైన గిరిజనులే. అమాయకులైన గిరిజనులే, చదువు లేనటువంటి గిరిజనులే. ఎవరైతే బలహీనంగా ఉంటారో, మన మాట వింటారో వారి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరుగా మాట్లాడి లాగి ఈ సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమాయకులైన గిరిజనులే తప్ప అదర్ కేసులు కాదు. అలాగంటే అటువంటి 5 మంది ఎండ పెడతారు. ఇక్కడికి మాత్రం అలాగలేదు. అమాయకులైన గిరిజనులు, చదువులేనటువంటి నిరుద్యోగుగా, చదువులేనటువంటి అమాయకులు వారి దగ్గరికి వచ్చి బాగా మంచి మాటలు వస్తాయి. తేనె పూసినటువంటి మాటల్లాగా మీ దగ్గర చెప్పి మిమ్మల్ని లాగుకొని మన సంఘాన్ని పాల్సిన ప్రయత్నము చేస్తున్నారు. గమనించండి. అందుకప్పుడు మీరు ఏ విషయంలో రాజీ పడకండి. సంఘాన్ని మనం కలుగుతున్నది దేవుని సంఘం. ఈ సంఘాన్ని కోసం మీరు దేనికన్నా త్యాగం చేయాలి. నిలబడండి. ఏ వచ్చినా మనం ఎదిరించి మనం నిలబడాలి. అందుకబట్టి ఈ విషయాన్ని గమనించండి. అలాగే మార్కు 13:22 మార్కు 13:22 ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచును. ఆ కాలమందు అంటే ఆ రోజు ఎవరున్న టైంలోనా? యేసు క్రీస్తు ఉన్న టైంలో. ఆ
వచ్చింది. నేనే క్రీస్తు, నిజమైన క్రీస్తు, నేను రెండో రాకడలో వస్తానన్నాను కదా, నేనే అంటే అక్కడ అబద్ధ క్రీస్తు అన్నాడు. తర్వాత ఏంటన్నాడు? అబద్ధపు ప్రవక్తలు అంటే బోధకులు. ప్రవక్తలు అంటే బోధకులు వస్తారు. సాధ్యమైనంత వరకు, సాధ్యమైన ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై. ఏర్పరచబడిన వారు అంటే అర్థం ఏంటి? రక్షణ పొందిన వారు, సంఘం ద్వారా ఏర్పాటు చేయబడిన వారే మీ దగ్గరికి వస్తారు. వారు యేసు నమ్మలేని వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి రక్షణ తీసుకురారు. కానీ క్రైస్తవులుగా ఎవరైతే ఉన్నారో, ముందు నుండి రక్షణ పొంది ఉన్నారో, వారి దగ్గరికి వచ్చి మిమ్మల్ని మోసపుచ్చి రకరకాల మాటలు, మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. అందుకని ఏర్పరచబడిన వారి దగ్గరికి అంటే అర్థం ఏంటి? ముందు అంతకు మునుపు క్రీస్తు ద్వారా రక్షణ పొందిన సంఘములోనే ప్రవేశించి మిమ్మల్ని మోసపరుస్తారు. ఇప్పుడు జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదమ్మా? ఇప్పుడు ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఆ పాస్టర్ గారు క్రిస్టియన్ నమ్మలేనటువంటి వారి దగ్గర సువార్త ప్రకటించి రక్షణ పొందేటట్టు చేస్తున్న సంఘం ఏర్పాటు చేశాడా? ఆయా సంఘాలలో ఉన్నటువంటి అమాయక ప్రజలు ఎవరైతే క్రీస్తు నమ్మినటువంటి వారిలో నుండి కొంతమందిని మాయ మాటలు చెప్పి కొంతమందిని తీసుకొచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతను సొంతంగా రక్షించినటువంటి సంఘము కాదు, అంతకుముందు రక్షణ పొందినటువంటి వారిలో నుండి మాయ మాటలు చెప్పి ఏర్పాటు చేయబడిన సంఘం. కానీ తగినటువంటి గుణపాఠం ఉంటుంది, తగినటువంటి గుణపాఠం ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈ లోకంలో ఇప్పుడు మాత్రమే బాగానే పెరుగుతుంటది. ఏది? ఆ రాతి నేలలో పడిన విత్తనంలా, రాతి నేలలో పడిన విత్తనం ఎలా అవుతుంది తెలుసా? లసలసలసలసల డోతున్నాయి, దాకానికి ఎదురైంది, ఇప్పుడు కొంచెం దేపుతున్నాయి, తర్వాత తెలుస్తుంది అసలైనది, అసలైనటువంటి శ్రమ అనేటువంటిది, బాధ అనేది వస్తుంది, అప్పుడు తెలుస్తుంది రంగు. అందుకు కాబట్టి ఏర్పరచబడిన వారిని చూడండి, మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరుచుదురు అంటే చూపిస్తారు. ప్రార్థన చేస్తే పడిపోవడం, ప్రార్థన చేస్తే ఇదైపోవడం, స్వస్థత పొందినట్టు కనిపించడం, అది గొప్ప మహత్కార్యాలు చూపిస్తారు. తర్వాత ఒకటి మనలో ఉన్నటువంటి తప్పు ఏంటి తెలుసా? ఇందాక సురేష్ బాబు అన్నాడు, మనకు స్వస్థత ఉంది కానీ మనము చెప్పుకోవడము. వారేమో ఒక తలనొప్పిపోయినా ప్రార్థన చేయగల తగ్గిపోయింది, ఒక చెయ్యి నొప్పైనా ప్రార్థన చేయగల తగ్గిపోయింది అని వారు ప్రకటన చేస్తారు. వాళ్ళు ఎక్కువగా అంటే ఏం చేస్తారు? ఫోకస్ అంటే బయటికి తెలిసేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. మనం చేయడం లేదు కాబట్టి మనకేమవుతుంది? అన్ని జరుగుతున్నాయి. మన సంఘంలో ఉంది, స్వస్థత ఉంది, స్వస్థత వరం ఉంది, కానీ మనం చెప్పుకోలేము. వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు ప్రసారం చేసుకుంటున్నారు, మన ప్రసారము చేసుకోవడం అంతే. మనం ప్రసారం చేసుకోవడం లేదు కాబట్టి ఇక్కడ స్వస్థత లేదు అన్నమాట మాట వాళ్ళు అంటున్నారు. కానీ మన ఇంట్లో కానీ మన కుటుంబాలలో మనకు స్వస్థత జరుగుతుంది, గమనించండి. అందుకబట్టి ఈ మోసం చేసే వారి గురించి మీరు జాగ్రత్తగా ఉంటారు. మోసం 24 కూడా ఇదే మాట ఉంది. తర్వాత మీకా 3వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 24 అది రాసుకుని ఉంచండి. అది మీకా 3వ అధ్యాయం 13వ వచనం. జనులు ప్రధానులు మంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. చాలు. ప్రవక్తలు అంటే బోధకులు ద్రవ్యము కొరకు సోదే ద్రవ్యం కొరకు ప్రవక్తలు ఏమన్నా ద్రవ్యం కొరకు సోదే చెప్పుదురు అంటే అర్థం ఏంటి? డబ్బు కోసము మన దగ్గరికి వస్తారు, మాయ మాటలు చెప్పి వాళ్ళ జేబులు నింపుకుంటారు. మనమేమో ఇటు ఖాళీ అయిపోతుంది, పాస్త జోబులో నిండుతుంది. ఇటు ఖాళీ అంటే ఫుల్, ఇటు నీళ్లు అంటే ఫుల్. ఎవరు? అబద్ధ బోధకులు. వారు సంచిని నింపుకోవడం కోసము మన కుటుంబాలనే, మన జీవితంలోనే, మన ఇంట్లో ఖాళీ అయిపోతుంది. అలాంటి ప్రవక్తలు వస్తారు, బోధకులు వస్తారు మీ దగ్గరికి. డబ్బు కోసం, ధనం కోసం వస్తారు. గమనించండి, అలా నింపుకోవడం కోసం వస్తారు. అలాగే 28:15
ఒక ప్రవక్త గురించి మాట్లాడుతున్నాం, ముగిద్దాం. ఇదైతే రేపు వచ్చే వారం మరొక అదే కంటిన్యూషన్ చేద్దాం. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనే హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేస్తున్నారు. ఇది ప్రశ్నిస్తున్నాడు. ఎవరు ప్రశ్నిస్తున్నాడు? ఇర్మియా భక్తుడు. ఇర్మియా ప్రవక్త ఎవరితో ప్రశ్నిస్తున్నాడు? హనన్యాతో. హనన్యా ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నేనే ప్రవక్త అంటున్నాడు, నేనే ప్రవక్త అంటున్నాడు, నాలో గొప్ప దేవుని శక్తి ఉందని చెప్పుకుంటున్నప్పుడు నిజమైన ప్రవక్త వచ్చాడు అక్కడ. అతను ఎవరు? ఇర్మియా. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు ఏమని? హనన్యా విను, విను, నీవేం చేస్తున్నావు? సంఘాలలో గలిబిలి చేస్తున్నావు, సంఘాలను మోసం చేస్తున్నావు, సంఘాలకు వెళ్ళి మొత్తం కూడా పాడు చేస్తున్నావు. యెహోవా నిన్ను పంపలేదు. నీవు అనుకుంటున్నావా దేవుడు నీకు పంపించాడు అనుకుంటున్నావా అనన్యా? లేదు, దేవుడు పంపించలేదు. నీ మట్టి సృష్టించుకొని వచ్చి ప్రజల్ని గలిబిలి చేస్తున్నావు. తర్వాత ఏంటంటాడు? ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేస్తున్నావు, అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తున్నావు, అబద్ధ మాటలు చెప్పడం ద్వారా నీ మాటలు వినేటట్టుగా చేయించుకుంటున్నావు. అది నీవు అసలు నీవు దేవుని దగ్గర నుండి నీవు రాలేదు, దేవుడు నిన్ను పంపించలేదు. నీవు నేను ప్రవక్తని, నా ద్వారా స్వస్థత ఉంది, నా ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి, కాబట్టి రండి అని నీవు వచ్చి ప్రజల దగ్గర నుంచి మభ్యం పెడుతున్నావా? నీవు దేవుడు పంపించలేదు. అయితే ఒక్క చివరిలో 2 తిమోతి 3వ అధ్యాయం, మరి ఎల్లుండి కూడా మాట్లాడే ఇదే మాట్లాడుతున్నా కనుక్కోండి. 2 తిమోతి 3వ అధ్యాయం 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచు తాము మోసపోవచ్చు అంతకంతక చెడిపోదురు. ఇక్కడ విన్నది బాగా అర్థమైంది. ఇది అర్థమైందా? అర్థమైపోయిందా? అమ్మలు నన్ను బాగా చదవండి. ఏమన్నారంటే దుర్జనులు అంటే చెడ్డవారు, వంచకులు అంటే ఇబ్బంది పెట్టేవారు, అదే కాకుండా ఇతరులు కూడా మోసపరచు వారిని మోసం చేస్తారు. కానీ వారు మోసం చేస్తున్నటువంటి వారు మేమే మోసపోతున్నాము అనే విషయం వారికి తెలియదు. అంటే వారు మోసం చేస్తున్నారు కానీ మేము కూడా మోసపోతున్నాము అనే విషయం వారికి తెలియదు. కానీ ఏంటన్నాడు? అంతకంతకు చెడిపోవు అంటే వాళ్ళే చెడిపోతారు. అంటే వారిని మోసం చేస్తే తిరిగి వాళ్ళే చెడిపోతున్నారు అంటే దేవుని వాక్యం ఉంది. అందుకని మనం ఒకరిని మోసం చేయకండి. ఎవరికి అబద్ధ మాటలు విని మీరు మోసపోకండి. ఎక్కడి నుండైనా కళ్ళు తెరవండి. శివుడు సంఘ విశ్వాసులు గోత్రియ బాపులు రఘునాథపురం అలాగే బాలాజు గట్టూరు సంఘ విశ్వాసులారా, ఇప్పుడైనా మీరు మేల్కోరండి. మీ దగ్గరకు వస్తారు, ఒక తోడేలు వస్తారు, గ్రామంలో వస్తారు. గ్రామం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? తోడేలు పెద్ద నక్క వచ్చింది అనుకోండి. నక్క వచ్చినప్పుడు నా ఇంట్లో రాలేదు కదా అని నక్కగా చూసుకుని ఉంటారా? ఏం చేస్తారు? దొరికితే చంపుతారు, దొరకకపోతే ఏం చేస్తారు? ఎంట పెడతారు. మరి అలాగే మన సంఘాలలో కూడా, మన గ్రామాలలో కూడా తోడేలు అంటే గొర్రెలు కప్పినటువంటి తోడేలు మన గ్రామంలో వచ్చేటప్పుడు ఎంట పెట్టాలి. మీరు అనుకుంటారు మా ఇంటికి రాలేదు, వారి ఇంటికి వచ్చారు మీరు అనుకుంటున్నారా? ఆ ఇంటి నుండి ఆటోమేటిక్ గా చేస్తుంది పక్కనే ఒక మన వ్యవసాయం చేసేటప్పుడు ఒక సీడ స్వరాలు కాదు, పొలంలో ఏముంటుందమ్మా? పురుగు పట్టినప్పుడు ఒకటే కదా, పక్కన దూరంగా ఉంది కదా అని ఆ మొక్కను పీకకుండా ఉంచితే పక్కన మొక్క కూడా ఏమైతుంది? తినేస్తుంది. అందుకని ఏదైతే చెడిపోవడానికి చెడిపోయిన మొక్క ఏదైతే పీకి పారేయాలి. అందుకని ఏమంటారు? సైజు 20 సీమీదకి 20 కదా, కాబట్టి అకౌంట్ డిగ్రీ దాకండి కిడంగాల సెల్లండి బయట సింగం దాకి ఇర్తాయి సింగం దాకా కన్సిం దాకి
kapura. Teras buda mat gom sepa. Yerai andi jak yerai di gom sepa. Ami kerja selini ringga selini. Sing menjadi akam menjadi kancing jadi. Mana jadi? Ami jadi ayah jadi kerja hanya kata kerja sing menjadi sedekolor. Sing kode pensiun beralih. మేము ఇంటిలో ఉంటున్నప్పుడు రాత్రి వచ్చి ఆ తోర నక్క పట్టుకుని వెళ్ళిపోయాడు విసిగిపోయి ఇప్పుడు పెంచడము మానేస్తా ఆ నక్క దొరకలేదు ఎండ పెట్టడం లేదు పారిపోయింది అందుకే రాకుండా ముందే జాగ్రత్త పడాలి కానీ వచ్చిన తర్వాత చూసుకుంటారంటే కుదరదు అది ముందు ఎండబెట్టాలి ఎండబెట్టకపోతే మాత్రం మీ గ్రామంలో వస్తుంది తర్వాత ఎలా ఉంటుంది సోదరు తెలుసా ఇలా పబ్లిక్ చెప్పరు నా చుట్టాలు నా బంధువులు అని మీ ఇంటికి వచ్చి వస్తారు తీయని మాటలు మాట్లాడతారు వెంటనే లోపరుచుకుంటారబ్బా అమ్మండి కులం చెప్తే తెరసంజా చెప్తే పంచట మేరే అభ్యర్థన ఆంగమల చెప్తే ఆమెకి కులం పెడితే అని కులం పెడితే అని కులం చెప్తే అని కులం కులం ఇలా పట్టేస్తుంది తీసేస్తే కానీ నేను బొమ్మరాన్న సొంజన నాకు అర్థమైందా అందుకని మనం ఎప్పుడు కూడా తోడేలు మన గ్రామంలో వచ్చినప్పుడు మన ప్రాంతాలకు వచ్చినప్పుడు లేకపోతే నక్క మన గ్రామంలో వచ్చినప్పుడు ఎండబెట్టాలి మీరు చూసుకుని ఉంటే మాత్రం రేపు మీ ఇంట్లో ఉన్నటువంటి మేక కాదు గొర్రెలు కూడా తినేస్తాయి అమ్మా అంతే కదా ఎండబెట్టాలా లేదా ఎండబెట్టాలి తప్పకుండా ఎండబెట్టాలి అందుకని మీరు సిద్ధంగా ఉండాలి మెరుపుగా ఉండాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే వారము దాని కొనసాగింపు ఉంది అవసరం చేసే పనుల గురించి మాట్లాడతాం మరి ఈ వాక్యాన్ని తిరుగుతాం నేను తీసుకున్నాను ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి మోహన్ సర్వశక్తుడ సంపూర్ణ దేవా ఈగో ప్రభా మధ్యాహ్న సమయంలో అవసరం యొక్క నామాన్ని జ్ఞాపకం చేసేటప్పుడు వందనాలు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి అన్నటువంటి ఒక పాఠాన్ని మమ్మల్ని నేర్పించాలని వందనాలు గొర్రె తోలు కప్పిన తోడేలు క్రూరమైన తోడేలు మీ మధ్యకి వస్తారు ఏర్పరచబడినటువంటి సంఘాన్ని పాడు చేయడానికి వస్తారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి వాళ్ళని మీరు దూరంగా ఉండండి వారిని మరి దగ్గర రానివ్వకూడదు అన్నటువంటి గొప్ప మాటను మమ్మల్ని బోధించిన దేవా ఈ వాక్యం ద్వారా నీ యొక్క బిడ్డలు మెలకువతో విశ్వాసంతో బలంగా ఉంటున్నారని నేను నమ్ముతున్నాను ప్రభా మీరు ఆ రకమైన గొప్ప విశ్వాసం వారికి అనుగ్రహించిన దాని మీరే అన్నిటిలో సాయం చేసి నడిపించిన దాని పేరు దీపించిన విధానం బలపరిచిన విధానం ఈ వాక్యం ద్వారా హృదయాలను నాటింప చేసిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ సత్ప్రసంతనామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నా తండ్రి.